Hello friends, welcome to our channel. Today we'll discuss about new airports in Telangana after Union Budget 2025. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు. ఈ ఏడాదిలోనే కేంద్రం కీలక ప్రకటన. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులు పడనున్నాయి. దేశవ్యాప్తంగా 120 కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి బడ్జెట్లో ప్రతిపాదనలు రాగా, రాష్ట్రంలోని వరంగల్, కొత్తగూడెం ఎయిర్పోర్టుల నిర్మాణానికి లైన్ క్లియర్ కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ఎయిర్పోర్టులు చాలా తక్కువ. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లలో 4-5 ఎయిర్పోర్టులు ఉంటే, రాష్ట్రంలో మాత్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒక్కటే దిక్కు. బేగంపేట ఎయిర్పోర్టు వీఐపీల కోసం వినియోగిస్తుండగా, వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టు నిజాం కాలంలో సేవలందించేది. ప్రస్తుతం మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి మాత్రమే విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎయిర్పోర్టులు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. పొరుగు రాష్ట్రాల్లో బస్ డిపోల మాదిరిగా ప్రతి 150 కిలోమీటర్లు ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణలో మాత్రం అందుబాటులో లేవని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టులు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు వరంగల్ మామునూరు, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు సైతం పంపించారు. తాజాగా తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. తాజా కేంద్ర బడ్జెట్లో దేశవ్యాప్తంగా 120 కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 4 ప్రతిపాదిత ఎయిర్పోర్టుల నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ప్రస్తుతం వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టుకు 696.14 ఎకరాల భూమి ఉంది. ఎయిర్పోర్టు ఏర్పాటుకు మరికొంత భూమి అవసరమని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో 253 ఎకరాలను ఎయిర్పోర్టు నిర్మాణానికి అదనంగా కేటాయింపు చేసింది. ఇక్కడ బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు అడుగులు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వ భూములు భారీగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించనుండగా, ఏఐ బృందం ఇప్పటికే ఫీజిబిలిటీ పరీక్షలను నిర్వహించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు చేస్తామని తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరంగల్ మామునూరు, కొత్తగూడెం ఎయిర్పోర్టుల నిర్మాణానికి ఈ ఏడాదిలోనే అడుగులు పడనున్నాయి. తాజాగా తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. తాజా కేంద్ర బడ్జెట్లో దేశవ్యాప్తంగా 120 కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 4 ప్రతిపాదిత ఎయిర్పోర్టుల నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ప్రస్తుతం వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టుకు 696.14 ఎకరాల భూమి ఉంది. ఎయిర్పోర్టు ఏర్పాటుకు మరికొంత భూమి అవసరమని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో 253 ఎకరాలను ఎయిర్పోర్టు నిర్మాణానికి అదనంగా కేటాయింపు చేసింది. ఇక్కడ బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు అడుగులు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వ భూములు భారీగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించనుండగా, ఏఐ బృందం ఇప్పటికే ఫీజిబిలిటీ పరీక్షలను నిర్వహించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు చేస్తామని తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరంగల్ మామునూరు, కొత్తగూడెం ఎయిర్పోర్టుల నిర్మాణానికి ఈ ఏడాదిలోనే అడుగులు పడనున్నాయి.